73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చిన తర్వాత 1992లో ఏవైతే అమెండ్మెంట్స్ వచ్చినాయి, గ్రామ పరిపాలన, గ్రామ పంచాయతీల్ని బలోపేతం చేసుకోవాలి, 29 అంశాలు అవి ఇవ్వడం, వాటికి అధికారాలు ఇవ్వడం. 74 రాజ్యాంగ సవరణ మున్సిపాలిటీకి సంబంధించిన అంశం ఉంది. దీని ద్వారా గ్రామ స్వరాజ్యం అని చెప్పేసి గాంధీ మహాత్ముడు ఏదైతే అన్నాడో దానికి సంబంధించినటువంటిది ఆ గ్రామ పరిపాలన గ్రామ పంచాయతీ ద్వారా జరగాలి. బేసిక్ గా మనం ప్రొజెక్ట్ చేయాల్సినటువంటి అంశం ఇది. దీనికి విరుద్ధంగా వీడీసీలే పెత్తనం చేయడం, అది కొన్ని ఏరియాస్ లోపలనే. ఇందాక మిత్రులు చెప్పినట్టుగా ప్రతి దగ్గర కూడా ఏ గ్రామం వెళ్ళినా కూడా ఆహ్వానం, వీడుకోలు, ఈ ఆర్చిలు కనిపిస్తూ ఉంటాయి. వీటి పెత్తనమే ఉంటుంది. అంటే అక్కడ మేము మాట్లాడినంతసేపు కూడా సర్పంచ్ ప్రస్తావన కానీ, లేకపోతే వార్డు మెంబర్స్ ప్రస్తావన కానీ ఎవరిది రాలేదు అసలు. ఓన్లీ వీడిసి యొక్క ఇదే. సరే, నువ్వు తాటికల్లు తాగాలనుకున్నావు, తాటి వాళ్ళు గీయట్లేదు, మేము గీయలేమని అన్నావు. గీయలేనన్నప్పుడు నువ్వు సందర్శించాల్సింది, ఒకవేళ నీకు ఏదైనా డెమోక్రటిక్ వేలో ఉంటే ఆబ్కారీ శాఖ కొద్దిగా ఆబ్కారీ శాఖ ఒకటి ఉంది, దానికి సంబంధించింది రిలవెంట్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఏదైనా ఒక స్కూల్లో ప్రాబ్లం అయితే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి పోతారు, ఇంకో దగ్గర హెల్త్ ప్రాబ్లం అయితే ఆరోగ్య శాఖకి వెళ్తారు. అట్లనే నీకు ఇది కళ్ళుకు సంబంధించినటువంటిది ఆబ్కారీ శాఖ ఉంది, ఎక్సైజ్ శాఖ ఉంది, దాంట్లో సంప్రదించాలి కదా ఏంటి ప్రొవిజన్స్ ఏమిటి అనేది. అదేం లే, వీళ్ళే చెట్లను కాయడానికి కొద్ది మందిని పెట్టారు. వీళ్ళు కాంప్రమైజ్ పోతే ఆ చెట్లకి ఎంతైతే కావిలి అయిందో 76,000 రూపాయలు కట్టండి కాంప్రమైజ్ కి. మీరు 1,28,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తారు వీళ్ళు. 38 ఈ 1,38,000కు బదులుగా పెనాల్టీగా 2,50,000 మీరు గీయమంటున్నారు కాబట్టి ఈ 2,50,000 కట్టాలి. ఒక మాల కులస్తుడు గీత కార్మికుడిగా మారి తాను గీసి పోస్తున్నందుకు అతను రెడీ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడని చెప్పేసి ఆయనకు ఒక 25,000 పెనాల్టీ. వీళ్ళు మొదలు గొడవ అయినప్పుడు వీడియో తీసి వైరల్ చేశాడు అని చెప్పేసి ఆయనకి పెనాల్టీ ఒక 15,000 రూపాయలు. ఈ మొత్తం కట్టమన్నారు. సరే, అన్నిటికీ ఒప్పుకున్నారు. ఒప్పుకున్నాక మళ్ళీ మొదటికి వచ్చారు, మీరు చెట్లు గీయాల్సిందే అని చెప్పేసి. అంటే ఇంత ఒక అనార్కిజము, ఒక ఫోర్స్ఫుల్ గా చేయడము అనేది పూర్తిగా రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి అంశము. ఈ విషయము ఇట్లా ఉంటే ఇంకొక దగ్గర నస్రుల్లాబాద్ లోపల మన ప్యారల్ గా చూసినట్లయితే ఇది రెండిటికి సంబంధించినటువంటి అంశమే. అక్కడ కూడా ఏం జరుగుతుంది, అది కల్తీ కళ్ళు తాగి వీళ్ళు హాస్పిటల్ పాలయ్యారని చెప్పేసి అది ఒక వార్త. మరి నేను ఒక మిత్రుడిని అడిగాను, అసలు ఏంది సంగతి అని అంటే, ఏం చేస్తాం సార్, పేరు చెప్పదలుచుకోలేదు. ఆయన ఏమున్నాడంటే గౌడే. సార్ ఏం చేయాలి, ఇప్పుడు నేను కళ్ళు డిపో నడిపించాలని అంటే మా ఊరు లోపల 6 లక్షల రూపాయలు ఇవ్వాలి, వీడీసీ వాళ్ళకి 6 లక్షల రూపాయలు ఇవ్వాలి. గ్రామ పెద్దలు ఉంటారు, వాళ్ళు పంచుకోవాలి అని అంటే వాళ్ళు ఇది ఊరికి వెళ్ళిపోతుంది, నువ్వు ఇచ్చిన 6 లక్షలు మరి మాకేంది అని అంటారు. మాకేందంటే వాళ్ళకి 2 లక్షలు. అప్పటికి ఎన్నైనాయి, 8 లక్షలు అయిపోయింది. 8 లక్షలు అయిన తర్వాత ఇక చిన్న చిత్క గూన్స్ ఉంటారు, గూండాలు, రౌడీలు టైప్, తాగడానికి వస్తారు, తాగుతారు, సీసాలు బాలు కొడతారు. వాళ్ళందరికి 10,000, 5,000 ఇచ్చుకుంటూ పోతే అదొక 2 లక్షలు. ఇప్పుడు ఎన్నైనాయి, 10 లక్షలు అయిపోయింది. ఇక జీప్ వస్తుంది, ఆ జీపోడు వచ్చినప్పుడల్లా 10,000 తీసుకొని పోతాడు, వాడికి ఒక 2 లక్షలు అవుతుంది. ఇవన్నీ ఎందుకు రాబాయి, నీకు ఇంత శ్రమ ఎందుకు, నాకు ఇస్తే నీకు జీపు రాదు, ఇవన్నీ గొడవలు లేవని చెప్పేసి ఈ గుత్తేదారు అంటాడు. ఈ గుత్తేదారు ఎవరి దగ్గర ఉంటాడు, ఎమ్మెల్యే దగ్గర ఉంటాడు. అంటే మొత్తం నువ్వు ఏ సిస్టమ్ తీసుకున్నా, ఏ కాంట్రాక్ట్ తీసుకున్నా కూడా మొత్తం ప్రజాప్రతినిధుల దగ్గరికి లింక్ ఉంది. ఇవాళ తాళ్ళరాంపూర్లో ఇష్యూ కూడా ఏ ప్రజాప్రతినిధి పట్టించుకోవడం లేదు అని అంటే, ఈ నాట్ ఓన్లీ ఇంపోజిషన్, ఇప్పుడు ఈ వచ్చినటువంటి నిబంధనలు మీరు ఇట్లా చేయాలి, ఈ కులం ఇట్లా చేయాలి, ఈ కులం ఇట్లా చేయాలనేటువంటి అంశం కాదు ఇది. నువ్వు ఓట్ల దగ్గర కూడా వీడీసీ ఎదిరిస్తే రేపు నాకు ఒక్క ఓటు కూడా రాదు అన్నటువంటి భయము అపోజిషన్ లో ఉన్నటువంటి పార్టీకి కూడా ఉంది. కాబట్టి నేను ఇచ్చేటటువంటి సలహా ఏంది అని అంటే, ఇక్కడ మేము అంటే ఎంతమందికి తెలుసో తెలియదో కానీ ఇవాళ ఉచిత కరెంటు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ వచ్చిందంటే దాని వెనుక బ్యాక్గ్రౌండ్ జన విజ్ఞానం లేదు. మెట్ట రైతులకు ఉచిత కరెంటు అని చెప్పేసి ఒక పాంప్లెట్ రాసి మేము 2004లో రాజశేఖర దగ్గరికి పోయాం. అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఆయన దగ్గరికి పోతే ఇదేంది ఉచిత కరెంట్ ఎట్లా వస్తుంది అని చెప్పి ఆశ్చర్యం వేశాడు. మేము ఎక్స్ప్లెయిన్ చేసాం.
నాగార్జున సాగర్ ఆయకట్టు కింద కాలుతోటి తన్నితే వాడికి ఎకరం బారుతుంది. అదే తెలంగాణలో వాడు బోర్ వేసుకోవాలి, బోర్ వస్తుందో రాదో గ్యారెంటీ లేదు. ఇద్దరు ఒకే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు, వీడు 1,00,000 పెట్టుకునే గ్యారెంటీ లేదు, వాడికి కాలుతో తంతే వస్తుంది. 10 రూపాయలు వాడు ఫీజు కడతాడు, లేదా 50 రూపాయలు కడతాడు నీటి తీరువా పన్ను, వీడికి గ్యారెంటీ లేదు. ఒకే రాష్ట్రంలో ఈ ఇద్దరు రైతులకి 2 రకాల న్యాయం ఏంటి అని చెప్పేసి ఈ లాజిక్ చెప్పినాక ఆయన బుర్రకెక్కి ఉచిత కరెంటు నెత్తికెత్తుకొని తిరిగాడు రాష్ట్రం అంతా. అప్పుడు చంద్రబాబు నాయుడు అన్నాడు, ఉచిత కరెంటు కనుక ఇస్తే ఆ తీగల మీద బట్టలు ఆరేసుకోవచ్చు అని చెప్పేసి డైలాగ్ వదిలాడు. ఓడిపోయినాడు రాజశేఖర రెడ్డి. వాళ్ళ తిరిగి అదే నినాదం ఎత్తుకుంటే గెలిచినాడు. ఇవాళ మొత్తం మేలైంది. నేను చెప్పే అంశం కూడా ఇక్కడ, ప్రతిపక్ష నాయకులకి ఒక మెమోరాండం ఇద్దాం. వీడీసీల యొక్క ఆగడాలు ఈ విధంగా ఉన్నాయి, రాజ్యాంగానికి భిన్నమైన పరిస్థితులు వస్తున్నాయి, అధికారంలో ఉన్నవాడు స్పందించాడు ఇప్పుడు. కానీ ఇదే అపోజిషన్ లో ఉన్న పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్నా స్పందించదు. వీళ్ళు ఓట్ల కోసం స్పందిస్తారు, వాళ్ళ నాడి అక్కడ ఇప్పుడు. కాబట్టి అతనికి మెమోరాండం ఇచ్చి వాళ్ళని కూడా కలుపుకొని పోతే కనీసం రేపటికైనా సరే ఎవరైనా పవర్ లోపలికి వస్తే మనకు సపోర్టివ్ ఉంటారనేటువంటి ఒక అంశము. ఈ సందర్భంగా అన్ని రకాలైనటువంటి సంఘాలు ఈ రాజ్యాంగ వ్యతిరేక కాగడాల మీద ఫైట్ చేయడానికి సమీకరించి కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం అని చెప్పేసి జన విజ్ఞాన వేదిక సంఘీభావం వ్యక్తం చేస్తూ సెలవు.